పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం టిట్కో గృహ సముదాయంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ హాజరయ్యారు. ప్రజల్ని మభ్యపెట్టేలా ఉచిత పథకాల్ని ప్రవేశపెట్టి గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చిందని మండిపడ్డారు. టిట్కో గృహాల లబ్ధిదారులను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టిట్కో కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. టిట్కో ఇళ్లలో ఉన్నటువంటి వాసులందరికీ, అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం ఏదైతే డబ్బున్నోడికి రోజు పండగ, మధ్యతరగతి కుటుంబాల్లో సంక్రాంతి మాత్రమే పండగ కాబట్టి సంక్రాంతి సంబరాలన్నీ కూడా ఇక్కడ పేద ప్రజల మధ్యన, మధ్యతరగతి కుటుంబాల మధ్యన చేసుకోవాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద స్పందించి మీరందరూ వచ్చినందుకు ఇక్కడ ముందుగా మీ అందరికి కూడా సంక్రాంతి మరియు భోగి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఈ కాలనీ మా టైంలోనే ఇది హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. 5,376 ఇళ్ళని ఇక్కడ శాంక్షన్ చేయడం, 165 బ్లాక్లు షేర్వా టెక్నాలజీతో ఇక్కడ భూకంపం వచ్చినా సరే ఏం అవ్వకూడదనే ఉద్దేశంతో ఇప్పుడు ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అయితే ఆ రోజు 500 రూపాయలు కట్టిన వాళ్ళకి ఫ్రీగా ఇవ్వడం, మరి ₹1,00,000, ₹50, ₹50 కట్టిన 2 బెడ్రూమ్ ఫ్లాట్లు ఇవ్వడం ఇవన్నీ జరిగి ఆ రోజు నిబంధనల ప్రకారం అందరూ కూడా అలాట్ చేయడం జరిగింది. కానీ మధ్యలో ఒక దుర్మార్గ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వంలో మీరు ఎవరికి ఇల్లు డబ్బులు కట్టకండి, మీ అందరికి ఉచితంగా ఇచ్చేస్తామని చెప్పి ఫస్ట్ ఏదైతే అప్పుడు మాణిక్యాలరావు గారు మంత్రిగా ఉన్నప్పుడు, నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు 5,376 మా కౌన్సిల్ సహకారంతో మరి అందరికీ శాంక్షన్ చేశాం. అవన్నీ కూడా మార్చేసి